హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయానికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పాత అలవాట్లు, చెడు ఆలోచనలు మరియు కష్టాలను వదిలించుకొని కొత్త ఆశలతో ఉత్తరాయణ కాలానికి స్వాగతం పలుకుతారు. ఇలా ఎందుకు చేయాలి? శాస్త్రీయంగా చెప్పాలంటే చలికాలంలో చలి తీవ్రత తగ్గించుకోవడం కోసం మంటలు వేయడం ఒక సాంప్రదాయంగా మారింది. పురాణాల ప్రకారం గోదాదేవి శ్రీరంగనాథునిలో నీలమై భోగాన్ని పొందిన రోజు ఈ భోగి పండుగ. మరికొంతమంది పెద్దలు శ్రీ వామనుడి బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపిన రోజు అని చెబుతారు. అంతేకాదు, ఇంద్రుడి పొగరును అణిచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడి త్యాగానికి గుర్తుగా కూడా ఈ భోగి పండుగను జరుపుకుంటారు. అలానే ఈశ్వరుడు రైతుల మేలు కొరకు నందిని భూమిపైకి పంపిన రోజు కూడా ఈ భోగి రోజే. మన కథల ప్రపంచం తరపు నుంచి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.